హాయ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. హే గాయ్స్, వెల్కమ్. సో ఈరోజు టాపిక్ అయితే మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. సో ఎస్, ఐ మెట్స్ అవర్ సింగర్స్ ఇన్ కువైట్ అనమాట. సో నేను ఈ చిన్న విషయం మీకు చెప్పడానికైతే వచ్చాను ఈరోజు. సో లాస్ట్ వీక్ అవెన్యూస్ మాల్లో మన సింగర్స్ని అయితే కలవడం జరిగింది. సో మీకు అందరికైతే ఐడియా ఉంటుంది, నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను కదా, కొన్ని ఫొటోస్ అయితే పోస్ట్ చేశాను వాళ్ళతో దిగినవి. సో ఇదైతే మేము అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళని కలవడం అయితే జరిగిందండి. సో వీళ్ళు ఒక ప్రోగ్రామ్ గురించి కువైట్కి అయితే రావడం జరిగింది, టీకేఎస్ కమిటీ తరపున రాగతాండవం. సో ఈ ప్రోగ్రామ్కి అయితే వీళ్ళు రావడం జరిగింది. సో అలా వచ్చిన టైంలో మనతో అయితే అలా సర్ప్రైజ్గా మాకు కనిపించడం అయితే జరిగింది. సో దీని గురించి మీతో కొంచెం షేర్ చేసుకుంటానన్నమాట. సో వీళ్ళైతే చాలా ఫేమస్ సింగర్స్. సో మీకైతే ఉషా గారు బాగా ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను. సో సీనియర్ సింగర్ ఈవిడ ఉషా గారు. అండ్ అరుణ్ కౌండిన్య. సో ఇతనైతే మా పాపకి చాలా ఫేవరెట్ అంట. సో ఎస్పెషలీ తన కోసం అయితే నేను ఫస్ట్ వీళ్ళు ఎలా థింక్ చేస్తారు మనం దగ్గరికి వెళ్తే అలా అనుకున్నాను, కానీ బట్ మా పాపకైతే కొంచెం ఇష్టం మమ్మీ అంటూ ఉంటే సో మేమైతే దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అయితే జరిగింది. సో బట్ అరుణ్ గారు అయితే చాలా మంచిగా రిసీవ్ అయితే చేసుకున్నారు. మిగతా వాళ్ళకి కూడా బాగానే రెస్పాండ్ అయ్యారండి, అలా అని కాదు, బాగా రెస్పాండ్ అయ్యారు. బట్ అరుణ్ అయితే చాలా క్లోజ్ అండి, చాలా క్లోజ్ అయ్యారు. సో మా పాప అయితే మేబీ వాళ్ళ చిన్న బేబీ ఉంది కాబట్టి మేబీ అందువల్ల బాగా కనెక్ట్ అయ్యారేమో అనిపించింది. సో ఇక్కడైతే కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను కదా. ఎస్పెషలీ అరుణ్ గారు ఎంత బాగా మా పాపని రిసీవ్ చేసుకున్నారు. సో చాలా స్వీట్ అనిపించింది. సో ఎస్పెషలీ అరుణ్ గారు చాలా మంచి పర్సన్ అండి తను. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, మా డాటర్ కూడా తనతో చాలా క్లోజ్గా మూవ్ అయింది, స్మాల్ వన్. అండ్ తననైతే మామ అని కూడా పిలిచిందంట. సో ఐ వాజ్ సో హ్యాపీ. తను చాలా ఫ్రెండ్లీగా కైండ్ పర్సన్ అనిపించింది నాకు అరుణ్ గారు అయితే. సో ఈ ప్రోగ్రామ్ అయితే ఆస్పైర్ ఇంటర్నేషనల్ స్కూల్లో అయితే జరిగిందండి. సో ఈ ప్రోగ్రామ్కి సింగర్స్ ఉషా, సౌజన్య, అరుణ్ అండ్ సమ్ ఆర్కెస్ట్రా గ్రూప్ అయితే కూడా వచ్చిందండి. ఇందులో మెయిన్ పర్సన్ పవన్ గారు లెఫ్ట్ సైడ్లో కార్నర్లోకి వచ్చినారు కదా, అస్సలు ఎంత బాగా పర్ఫామ్ చేశారంటే వావ్ అండి, ఇట్ వాజ్ ఏ వావ్. సో ప్రోగ్రామ్ అయితే చాలా బాగా నచ్చింది. సో మేమైతే వాళ్ళతో కలిసి అలా కాసేపు సరదాగా అయితే గడిపాము. అరౌండ్ హాఫ్ అన్ అవర్ అయితే మేము వాళ్ళతో స్పెండ్ చేసాము ఆ విడియోస్ వాళ్ళు. సో ఈవెన్ దే ఆస్క్ మీ సమ్ డీటెయిల్స్ యాక్చువల్లీ హౌ అబౌట్ కువైట్ అండ్ ఇక్కడ ఏంటి ఫేమస్, ఐఫోన్స్ ఎంత ఛార్జ్ అవుతుంది అండ్ సమ్ గోల్డ్ కావచ్చు, ఇలా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే అడిగారు. సో కొంచెం మంచిగా అనిపించింది అనమాట. సో వాళ్ళు కూడా కొన్ని రీల్స్ అయితే చేశారు. సో వీఆర్ ఎంజాయింగ్ అనమాట. అండ్ వాళ్ళతో కలిసి ఫొటోస్ దిగాము. సో హ్యాపీ. అసలు ఇక్కడ చూడండి ఈ వీడియోలో మా పాప ఎంత మంచిగా మూవ్ అయిందో అరుణ్ గారితో అయితే. సో ఐ వాజ్ సో ఫన్నీ. నేనైతే బ్యాక్ నుంచి చూస్తూ ఈజ్ ఇట్ రియల్లీ ట్రూ అనిపిస్తుంది అనమాట. మేమైతే నేను మా పెద్ద పాప ఇద్దరం కలిసి చూడు ఎలా మూవ్ అవుతుంది పాప, అసలు భయం లేకుండా ఇంత బాగా క్లోజ్ అయింది. వితిన్ 5 minutes వాళ్ళతో చాలా మూవ్ అయింది. సో అలా చేయి పట్టుకొని ఇలా తీసుకెళ్తూ ఉన్నాడనమాట. ఎంత క్లోజ్ అయితే బిహేవ్ చేస్తారో అలా అనిపించింది. బట్ ఇట్ వాజ్ సో నైస్. సో ఇక్కడైతే అవెన్యూస్ మాల్లో ఒక ఫౌంటైన్ కూడా ఉంది. సో మేము కూర్చున్నప్పుడు అయితే వాటర్ రాలేదు, బట్ ఆఫ్టర్ ఫొటోస్ దిగిన తర్వాత సడన్గా అయితే వాటర్ రావడం జరిగింది. సో కాన్సన్ట్రేషన్ అయితే అలా వెళ్ళిపోయింది అనమాట. సో వీళ్ళందరినీ కలిసిన తర్వాత మా పిల్లలు అయితే కొన్ని రీల్స్ చేసుకుని అక్కడి నుంచి అయితే మేము రావడం జరిగింది. సో దీని తర్వాత అయితే నెక్స్ట్ డే వీళ్ళ ప్రోగ్రామ్కి అయితే మేము వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ యాడ్ చేయడం జరిగింది కొన్ని పర్ఫార్మెన్సెస్. సో ఇట్ వాజ్ సో నైస్.
ఇప్పుడు డాన్స్ చేయడానికి రెడీయా? పిల్లలందరూ రెడీగా ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా వచ్చారు. సో ఇదండి ఈరోజు అయితే వీడియో. సో ఐ హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.